హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకు ఈ వీడియోతో వచ్చిన టాపిక్ ఏంటంటే, చూడండి చెమ్మకాయలు. చూడండి చెమ్మకాయలు ఎన్ని పడ్డాయో. ఇది చెట్టు చెమ్మ అన్నమాట, అందుకే సన్నగా పొడుగ్గా ఉంది. చూసారా? ఇక్కడ ఇదొకటి పడింది. ఇంకా చూడండి, చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో? ఆ చిన్నది వచ్చింది. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయన్నమాట. ఇక తీగ చెమ్మ విషయానికి వస్తే, ఇది కొత్త గెల వచ్చిందనమాట. ఈ పాత గెలకు చూడండి 2 పడ్డాయి. ఇది తీగ చెమ్మ కాబట్టి కొంచెము వెడల్పుగా ఉంటాయి అన్నమాట అవి. ఇక 2-3 డేస్ అయితే హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్నమాట. ఇది ఇంకొక తీగ చెమ్మకి కాసినవండి ఇవి. చూస్తున్నారా? మా సైడ్ ఊరికే ఈ ఏరోప్లేన్ల గొడవ వస్తుంది, ఊరికే పోతా ఉంటాయి అన్నమాట. చూడండి అక్కడ కనిపిస్తుందా? ఓకే, అదనమాట. అదే ఇంకొక తీగకి వచ్చింది, ఇంకొక తీగది అనమాట ఇది. ఇంకొక గెల అటు సైడ్ ఉంది, చూపిస్తా. అటు సైడ్ నుంచి వచ్చి చూపిస్తాను. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది తీగ చెమ్మ అనమాట. ఇంకోటి కూడా పడింది, ఇదిగోండి. ఇది 2 ఉన్నాయన్నమాట ఈ తీగ చెమ్మకి. ఓకేనా? ఇంకో చెట్టు చెమ్మ చూపిస్తాను. ఇది చూసారా? గుర్తుందా అండి? ఇక్కడ నేను ముందు హార్వెస్ట్ చేసిన చెట్టు ఇదే అనమాట, చెట్టు చెమ్మ. దీనికి ఆల్రెడీ ఒక హార్వెస్ట్ అయిపోయింది. చూడండి గుత్తులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఇవన్నీ గుత్తులే. ఇదిగోండి, ఇదిగోండి, ఇవన్నీ గుత్తులే అనమాట. ఇవి స్టార్ట్ అవుతున్నాయి దీనికి ఇంకా, అంటే సెకండ్ దఫా కోసం. ఇంకొక తీగ చెమ్మకి కూడా పడ్డాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇంకొక తీగ చెమ్మ. ఇది దీంట్లో ఉంది కదా, దీంట్లో ఉన్న తీగ చెమ్మకి ఒక కాయ పడింది. అలాగే పూత చూడండి ఎంత ఉందో. ఇంకో గెలబడింది. ఇది ఫస్ట్ పూత అన్నమాట దీనికి. అది ఇవండి చెమ్మకాయ విశేషాలు. చెమ్మ చెట్టు అన్నీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మా ఇంటి సైడ్. ఓకే, చూసారా? ఇవి ఏం పువ్వులు? ఇది పూల చెట్టు అయితే కాదు కదా, ఇది సిలోన్ బచ్చలి అనమాట. దాని ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. అసలు పూల చెట్టుకి ఏమాత్రం తీసిపోదన్నమాట, అంత బాగా ఉంటాయి పూలు. టైనీ టైనీ పింక్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయో. కానీ పొరపాటు ఈ విత్తనాలు పగిలి ఎక్కడైనా పడ్డాయా, ఇక మొత్తం వచ్చేస్తాయండి. అది కొంచెం చూసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. దీన్ని పక్కన వాలితే చాలు, మొత్తం దాన్ని ఆకుండిని కూడా ఆక్యుపై చేసేసుకుంటుంది. ఇది విత్తనాలు చాలా సన్నగా ఆవల్లాగా ఉండేసరికి త్వరగా ఒక కుండి నుంచి ఒక కుండికి ఈజీగా ప్రయాణం చేసేస్తాయి అన్నమాట. అందుకు. కానీ ఫ్లవర్స్ అయితే సూపర్ అండి. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ బర్డ్స్ కొత్తవి వచ్చాయో చూపిస్తాను. చూస్తున్నారా? ఇది ఎక్స్టెన్షన్ అనుకుంటానండి. ఇది కూడా ఎక్స్టెన్షనే. ఇక్కడ ఒక బర్డ్ పడింది, మరి ఎంతవరకు నిలుస్తాయో తెలియదు కానీ ఇవ్వండి, ఇవి పడ్డాయి. నెక్స్ట్ ఇది పాత బర్డే కదా, ఇదండి కొత్తగా వచ్చిన బర్డే. ఇక దీని విషయానికి వస్తే,
ఈ 4 ఉన్నాయి కాబట్టి మనకి దీనికి కొత్తగా ఏం బర్డ్స్ పడలేదు. దీనికి పడ్డాయి. ఈ చివర్లో ఉన్నదానికి ఇదొకటి ఉంది చూసారా, ఆ చివర్న ఒక బర్డ్ అక్కడ అదొకటి చూడండి, ఇదొకటి. నెక్స్ట్ ఇది కౌంట్ చేయట్లేదు, నేను చూపిస్తున్నాను అంతే. అది కనిపిస్తుందా? దీనికి 3 వచ్చాయి మళ్ళీ. ఈ 3 రోజెస్లో నాకు వచ్చి రావట్లేదు కాబట్టి ఇక నేను వీటి కోసం ఆరాటపడను ఈసారి. ఓకేనా? ఇవి మన డ్రాగన్ ఫ్రూట్ బర్డ్స్ అప్డేట్స్ అండి. మనకి ఇవన్నీ సెప్టెంబర్లో మనకి హార్వెస్ట్కి వచ్చే బర్డ్స్ అన్నమాట. ఇవన్నీ సెప్టెంబర్కే హార్వెస్ట్కి వస్తాయి. ఇప్పుడు చూడండి పెరుగుతున్నాయి ఇక ఇవి 2, ఈ బ్రాంచ్కి ఒకటి, ఈ బ్రాంచ్కి ఒకటి పడింది. 2 బాగా పెరుగుతున్నాయి. మరి ఇది ఈ బ్రాంచ్కే ఉంది, ఇది నిలబడదు పోతుందన్నమాట. ఇది పెరుగుతుంది, చాలా బాగా పెరుగుతుందండి. ఇది హార్వెస్ట్ చెయ్యాలిగా 2 డేస్లో చేసిస్తా. నెక్స్ట్ కూడా ఇక్కడ 2 వచ్చాయి కదా, ఈచ్ బ్రాంచ్కి ఒక్కొక్కటి. ఇవి కూడా బాగా పెరుగుతున్నాయండి, చూసారా? ఇదొకటి, ఇదొకటి. ఇక మై డ్రీమ్ ప్రాజెక్ట్ మిస్ మునగ అన్నమాట. మై డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది కూడా పెరుగుతుంది. మునగ, ఏకాకి మునగ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ విచ్చుకుందండి. ఏం ఫ్లవర్ ఇది? ఎర్ర బెండ. చూడండి లోపల వెల్వెటీగా ఎంత అందంగా ఉంటుంది అసలు. ఇదంతా క్రీమ్ కలర్, లోపల మెరూన్ కలర్, రెడ్డిష్ కలర్. ఇది డ్యూయల్ కలర్ అండి, డబుల్ కలర్, మల్టీ కలర్ బెండ. కింద గ్రీన్ వస్తుంది, పై పార్ట్ మరూన్ వస్తుంది అనమాట. ఇది పూర్తిగా మరూన్, రెడ్ బెండ కాదు, ఇది గ్రీన్ వర్సెస్ రెడ్ మల్టీ కలర్ బెండ అనమాట. ఇదేమో స్టార్ బెండ, తెలుసు కదా, దీనికి 2 హార్వెస్ట్ చేశాను. ఇదేమో స్టార్ బెండ. దీనికి కూడా ఉందండి, దీనికి 2 ఉన్నాయి కదా. ఇగో ఇదొకటి, అదొకటి. ఈ విమానాలు నన్ను ప్రశాంతంగా వీడియో కూడా చేసుకొని ఇవ్వట్లేదండి బాబు. ఊరికే ఆపడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. చూడండి దీనికి చూస్తున్నారా, ఈ బర్డ్ వచ్చింది, ఒకటే బర్డ్ వచ్చింది. ఎందుకంటే 2 కాయలు ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కదా, గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి రాలేదన్నమాట. ఓకే, ఇవండి బర్డ్స్. ఎన్ని వచ్చాయో, ఎన్ని పోతాయో, ఎన్ని ఉంటాయో తెలియదు కాబట్టి నేనైతే లెక్క పెట్టదలుచుకోలేదు. వైట్వి, రెడ్వి ఏవైనా ఉండొచ్చు. ఇది ఈరోజు చెమ్మకాయ అండ్ డ్రాగన్ ఫ్రూట్ బర్డ్స్ అప్డేట్స్ అండి. ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ప్లాంట్తో వచ్చేస్తాను. ఓకేనా అండి? వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.